ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళా భక్త జన సందోహంతో కోలాహలంగా మారింది. ఈ మహాకుంభమేళాకు దేశం నలుమూలల నుంచి రకరకాల బాబాలు, సాధువులు తరలి వస్తున్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన యాత్రికులను ఆకట్టుకుంటోంది మాత్రం అక్కడి వింత విలక్షణతను చాటుకుంటున్న రకరకాల సాధువులు. ఒకరు తలపై బార్లీ పంట సాగు చేస్తుంటే మరొకరేమో సంవత్సరాలుగా స్నానమే చేయలేదు. 45 కిలోల బరువున్న రకరకాల రుద్రాక్షలను ధరించిన వారు మరొకరు. ఇలా చెప్పుకుంటూ పోతే లిస్టు కాస్త పెద్దదిగానే ఉంది. అయితే తాజాగా కాంటే వాలే బాబాగా పిలువబడే మరో బాబా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. అసలు ఆ బాబాకు కాంటే వాలే బాబా అనే పేరు ఎందుకు వచ్చిందో, ఆయన ఎవరో వివరాలు ఒకసారి చూద్దాం. నిజానికి కాంటే వాలే అసలు పేరు రమేష్ కుమార్ మాంజీ. ఆయన స్పెషాలిటీ పదునైన ముళ్ళ పాన్పుపై అలవోకగా పడుకోవడం. అవును, అతడు పూల పాన్పు మాదిరి అతడు పదునైన ముళ్ళ పాన్పుపై పడుకుంటాడు. గత 40 నుంచి 50 సంవత్సరాలుగా అతడు ఆ ముళ్ళ మీదే పవలిస్తున్నాడు. తన ఆధ్యాత్మిక క్రమశిక్షణ గురించి కాంటేవాలే బాబా మాట్లాడుతూ, నాకు ముళ్ళ పాన్పుపై పడుకునే శక్తిని, జ్ఞానాన్ని అందించిన ఆ ఆది గురువుకి నేను ఎల్లవేళలా కృతజ్ఞుడను. ఎటువంటి బాధ లేకుండా దీన్ని చేయడానికి భగవంతుడి మహిమే కారణం. నిజానికి ఇలా ముళ్ళపై పడుకోవడం నా శరీరానికి ఎలాంటి హాని కలిగించదు, బదులుగా మేలు చేస్తుందని బాబా చెప్తున్నారు. ఇలా ప్రయాగ్రాజ్లో కుంభమేళాలు ముళ్ళ పాన్పుపై పడుకున్న ఈ బాబాని చూడడానికి ఎంతోమంది భక్తులు క్యూ కడుతున్నారు. వారు అక్కడికి వచ్చి ఆయనను చూసి దక్షిణ కూడా సమర్పిస్తున్నారు. బాబా తన దక్షిణలు సగ భాగాన్ని దైవ చింతనకు, మిగిలిన సగాన్ని తన జీవనోపాధి కోసం ఉపయోగిస్తానని చెబుతున్నారు. ముళ్ళ మంచంపై ఉన్న బాబాని చూసిన చాలామంది యాత్రికులు సంభ్రమాశ్చర్యాలకు లోనవుతున్నారు. కాగా ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో నిర్వహించబడుతున్న మహాకుంభమేళా ఫిబ్రవరి 26వ తేదీతో ముగుస్తోంది.